2-3 రోజులుగా మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి ఒక మతాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు ఆయుధంగా తీసుకొని ఈరోజు విద్యార్థుల మధ్య ఒక ఐక్యతను దెబ్బతీసే విధంగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఇది యూనివర్సిటీలో జరుగుతుందని చెప్పేసి అనుమానంతో ఈరోజు మా చీఫ్ సెక్రటరీ ఆఫీస్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు మాకు అనుమానం వ్యక్తం చేశామంటే గతంలో ఇదే ఆర్ఎస్ఎస్ అంతా 1948 ఒకసారి, 1975లో ఒకసారి, 1992లో ఒకసారి మతాల మధ్య హింసాత్మకమైనటువంటి ఘర్షణలు తావు చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు నిర్మూలించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అటువంటి సంస్థ ఈరోజు అనాధికారికంగా యూనివర్సిటీలో చొరబడి అటువంటి కర్రస్వాము, కత్తిస్వాము యూనివర్సిటీలో స్పోర్ట్స్ గేమ్ ఆడండి. కర్రస్వాము, కత్తిస్వాములు ఏంటంటే యూనివర్సిటీలో అటువంటి కార్యకలాపాలు పాల్పడుతూ ఉన్నారు. ఇది మత ఘర్షణలకి దారి ఇదిగా ఉందని చెప్పేసి మేము చీఫ్ సెక్రటరీ ఆఫీస్కి కంప్లైంట్ చేస్తే విద్యార్థులుగా వాళ్ళని పంపించే పరిస్థితి వచ్చింది. పంపించి 2-3 నిమిషాల్లోనే వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక వ్యూహం పని విద్యార్థులు దాడి చేయాలని ఉద్దేశంతో లోపలికి వచ్చారు. పంపించి 2-3 నిమిషాల్లో ఒక ఆర్ఎస్ఎస్ గోండాలు బయట అవుటర్స్ అందరూ కూడా లోపలికి వచ్చి విద్యార్థులపై దాడి చేసే సందర్భాలు నిన్నంతా జరిగింది. అదే సందర్భంలో రాత్రి విద్యార్థులు మేము మాట్లాడుకుని ఈరోజు యూనివర్సిటీకి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యా సంఘాలు విద్యార్థులు అందరూ కూడా మేము బంధుకు పిలుపుకోవడం జరిగింది.